Muchas gracias. Canada. Calgary? Yes. Easy. ఇదిగో అని భలే ఉందండి. వావ్. మరి రెయిన్బో నేను ఎప్పుడు ముట్టుకోలేదు. ఇదిగో రెయిన్బో ఇదే రెయిన్బోని ఎప్పుడు ముట్టుకోలేదు దగ్గర నుంచి. దేశం పేరు డొమినికన్ రిపబ్లిక్. చాలా అందంగా తీశాను. పూర్తిగా వీడియో చూడండి. ఓకే. గుడ్ ఈవినింగ్ ఫ్రమ్ జమైకా రాజధాని కింగ్స్టన్ నుంచి. సో మొత్తానికి కరేబియన్ దీవుల్లో ఈ జమైకా దేశాన్ని వదిలి మనం డొమినికన్ రిపబ్లిక్ అనే దేశానికి అయితే వెళ్తున్నాం. ఇది రాజధాని ఎయిర్పోర్ట్ అండి, చాలా పెద్దదనమాట. సో మొత్తానికి విండో సీట్ కూడా వచ్చింది. సో ఈ జమైకా ఎయిర్పోర్ట్లోని మనకి జమైకా స్పెషల్ అయిన బ్లూ మౌంటైన్ కాఫీ మీరు ఫుడ్ వీడియోలో పూర్తిగా చేశాను. చాలా ఎక్స్పెన్సివ్ కాఫీ అండి. కరేబియన్లోనే బ్లూ మౌంటైన్ కాఫీ వీళ్ళకి కొండ మీద పండుతుంది అనమాట. ఆ రమ్ము కూడా చాలా ఫేమస్. అంటే రమ్ కేక్ ఏదైతే ఉందో కరేబియన్ ఫేమస్ రమ్ కేక్. అంటే బ్రిటిషర్స్ వీళ్ళకి నేర్పించారు కేక్ని రమ్ వేసుకొని తినడం. చాలా ఎక్స్పెన్సివ్ డబ్బా, కానీ మందు భలే ఉంటుంది కేకు. ఆ మందు ప్రియులకి భలే నచ్చుతుంది అనమాట రమ్ కేక్. బ్రిటిషర్స్ కాలం నాటది కదా రమ్ము కేకు. రమ్ము కూడా చూపిస్తాను, మీకు అర్థమవుతుంది. మీరు చూసుకుంటే జమైకా రమ్ము వరల్డ్ ఫేమస్ అండి. ఇక్కడ 21 సంవత్సరాలు బ్రిటిషర్స్ వీళ్ళకి నేర్పించారు పేపాల్లోని రమ్ అనమాట. 21 సంవత్సరాలు. తర్వాత వైట్ రమ్, అది కూడా స్పెషల్ అనమాట వీళ్ళకి. రమ్ అనేది చాలా ఫేమస్. మనకి గరం మసాలా ఎలాగో వీళ్ళకి జర్క్ మసాలా అనేది చాలా ఫేమస్ అండి. ఫుడ్ వీడియోలో వస్తుంది, చూపిస్తాను. ఇదిగోండి జర్క్ మసాలా. ఈ జర్క్ మసాలా అనేది చాలా ఫేమస్ అండి జమైకాలో. అది వేసుకొని చికెన్ వండుకుంటూ ఉంటుంది. అబ్బాబ్బా. సో మీరు చూస్తున్నారు కదా, సమయంలో సంగీతం లాగా ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోయింది. సాయంత్రం 7 గంటలకి ఉండాల్సిన ఫ్లైట్ అర్ధరాత్రి 12 గంటలకు పెట్టారు. సో మరి ఫుడ్ ఎలాగా అందరికీ ఆకలితో చచ్చిపోతారని చెప్పి అందరికీ ఫ్రీ ఫుడ్ అయితే అరేంజ్ చేశారు. అందరం లైన్లో ఉండి ఫ్రీ ఫుడ్ అయితే తినేస్తున్నాం రెస్టారెంట్లో. సో మీరు చూసుకుంటే ఫ్రీ అని చెప్పి పెద్ద ఫుడ్డే తీసుకున్నాను. రాత్రి వరకు తినొచ్చు నెమ్మదిగాన. అండ్ మామూలు జ్యూస్ తీసుకున్నాను, మామూలు నీళ్ళు కూడా తీసుకున్నాను. ఫ్రీ కదా, ఏ మన సొమ్ము ఏం పోయింది. ఎయిర్లైన్స్ ఒకటి సొమ్ము తీసుకున్నాను అంతనా. రాత్రి 1 గంటకి అంతవరకు దానిలా తినుకుంటూ తాక్కుంటూ మొత్తం ఎయిర్పోర్ట్ అంతా తిరిగేద్దాం. టైం 7 అయింది సాయంత్రం. ఫ్రీ అనగానే చూడండి మొత్తం ఫ్లైట్ అందరూ ఇక్కడే ఉన్నారు. ఫ్రీ అండి, సవకంటే ఎవరికి ఇష్టం ఉండదండి. ఫ్రీ అంటే ఉచితం అంటే ఎవరికి ఇష్టం ఉండదు. ఈయనే తినేస్తాను ఎంత. సాయంత్రం 7 గంటలకి వెళ్ళాల్సిన ఫ్లైట్ 12 గంటలకు మార్చాడు. 12 గంటలతో 1 గంటన్నరకు మార్చాడు. ఇప్పుడు కరెక్ట్ చూస్తున్నారు కదా, 3కి వచ్చింది. ఎలాగైతేనే ఆ అమ్మ అడిగింది వేగో అన్నది. వేగో అంటే నేనేనంటే ఫైనల్లీ వీఆర్ గోయింగ్ అన్నాను. అంటే వేగో అంటే వేర్ ఆర్ యూ గోయింగ్ అని. నేను అన్నాను ఫైనల్లీ వీఆర్ గోయింగ్ అంటే వీఆర్ గోయింగ్ అని. వీళ్ళ భాష నాకు వచ్చి కాబట్టి ఇంగ్లీషు దొల్లగొడిసే వీళ్ళ భాష మామూలుగా ఉండదు. రక్త కన్నీరు చూపించారండి. టైం 5 అవుతుంది కరెక్ట్గా, ఇంకా బయలుదేరలేదు. వెల్కమ్ టు డొమినికన్ రిపబ్లిక్. ఫ్లైట్లో పడుకున్న 2 గంటలు మంచి యాక్టివ్ని ఇచ్చింది. సో ఇప్పుడు మనం పొంతా కానా అని చెప్పి సూపర్ డూపర్ లొకేషన్కి అయితే వచ్చాము. ఓకే, దీని రాజధాని శాంతో డొమింగో. ఇది ఎక్స్ప్లోర్ చేసుకున్నాక 2-3 రోజుల తర్వాత రాజధానికి వెళ్ళిపోదాం. ఓకే, మనకి తడి ముఖ్యం. ట్రావెల్ కార్డు పెట్టి చాలా బ్యాంకులు ఉన్నాయి. చాలా బ్యాంకుల నుంచి ఒకటైతే తీసుకుందాం. స్కాటీ బ్యాంక్ బాగుంది. డొమినికా లచ్చిందేవి వచ్చింది. ఇదిగో డొమినికా లచ్చిందేవి మీరు చూస్తున్నారు కదా. సో ఈ డొమినికన్ లచ్చిందేవి పేరు వచ్చేసి డొమినికన్ పైసో. సో ఒక డొమినికన్ పైసో వచ్చేసి రూపాయిన్నర ఉందన్నమాట. ఓకే, సో వచ్చేసానండి ఇకో ఆటో హాస్టల్ బీచ్ ఎదురుగా అనమాట. చాలా బాగుంటుంది. లెట్స్ గో. మొత్తానికి ఈ డొమినికన్ రిపబ్లిక్ దేశంలో నా స్వర్గానికి వచ్చేసాం. హాస్టల్ అద్భుతంగా ఉంది. కిచెన్ ఉంది, ఎంట్రన్స్ కిచెన్, ఫ్రిడ్జ్. మనం లోపలికి వెళ్ళిపోతే ఇంకా చూసుకోవచ్చు రూములు. నిజంగా చూడండి, పెద్ద బెడ్ నేను యూట్యూబర్ అనే నాకు కిందకి ఇచ్చేశారు. పైన ఒకటి లాకర్సు, ఇక్కడ ఒకటి 4 బెడ్లు ఉన్నాయి. చాలా బాగుంది. ఇంకా బాత్రూమ్ విషయానికి వస్తే ఇంకా సూపర్. మొత్తం అంతా నీట్గా బుజ్జిగా ఉంది. బాత్రూమ్ అన్నీ అటాచ్డ్ బాత్రూమ్. తక్కువ డబ్బుల్లోని హ్యాపీగా మనం ఈ దేశంలో దినం తెచ్చచ్చు. బాగుంది కదా రూము అదిని. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ పుంతా కానా, డొమినికన్ రిపబ్లిక్ దేశం నుంచి. మనం ఇప్పుడు సిటీ సెంటర్ డౌన్ టౌన్లో ఉన్నామండి. మీరు చూస్తున్నారు కదా. సో ఈ పుంతా కానా, ఈ అందమైన స్వర్గాన్ని చూసే ముందు ఈ డొమినికన్ దేశం గురించి చిన్న కథ ఉంది. చాలా బాగుంటుంది. అప్పుడు
క్రిస్టోఫర్ కొలంబస్ 1400 సంవత్సరాలు వచ్చేటప్పుడు ఇది ఒక ఐలాండ్ అయితే దీన్ని ఆక్యుపై చేశారు. స్పెయిన్ వలసదారులు అందరూ వచ్చి ఇక్కడ ఉండేవారు. సో బాగానే ఉండేది. కొన్ని వ్యాధులు రావడం వల్ల ఈ ఐలాండ్ని, ఇప్పుడు మీరు చూస్తున్న ఐలాండ్ ఏదైతే ఉందో ఇది ఈ డొమినికన్ దేశాన్ని వదిలేసి వెళ్ళిపోయారు. సో ఇదే అదునుగా ఫ్రెంచ్ ప్రభుత్వాలు ఏం చేశాయంటే ఆఫ్రికా నుంచి ఆ బానిసలను తెచ్చి ఇటు సైడ్ ఆక్యుపై చేయడం మొదలుపెట్టింది ఈ సైడ్ నుంచి. సో అప్పుడు స్పెయిన్ ప్రభుత్వాలకి ఫ్రెంచ్ ప్రభుత్వాలకి గొడవలు అవ్వడం వల్ల ఇటు సైడ్ అంతా ఆఫ్రికా వాళ్ళు ఉండడం వల్ల నలుపు, ఇటు సైడ్ అంతా తెలుపు, స్పెయిన్ ప్రభుత్వాలు తెలుపు. సో ఇలాగా అలా అయిపోయింది. సో రాను ఈ డొమినికా దేశం తెల్లవాళ్ళు అమెరికాతో సత్సంబంధాలు పెట్టుకోవడం, వ్యాపారం చేయడం వల్ల టూరిస్ట్ ప్లేస్గా చాలా ఫేమస్ అయింది. ఇటు సైడ్ ఆఫ్రికా వాళ్ళతో సంబంధాలు, ఫ్రెంచ్ వాళ్ళతో సంబంధాలు పెట్టుకోవడం వల్ల ఇది పూరెస్ట్ కంట్రీ. ఎంత పూరెస్ట్ అంటే మట్టి పిసుక్కొని తింటారు. దీని తర్వాత నెక్స్ట్ దేశం అక్కడికి వెళ్తాను. చాలా రిస్క్ అనమాట, చాలా భయంకరం, కానీ తప్పదు, వెళ్ళాలి. ఓకే, మీకు ఇప్పుడు అర్థమవుతుంది కదా. సో ఈ పుంతాకానా సిటీలో ఉన్న రెండు షాపింగ్ మాల్, ఒకటి జుంబో, ఆ తర్వాత ఇంకోటి దీని వెనకాతలు ఉంది. ఇదేంటి షాపింగ్ మాల్ అంటే ఇంకేం లేవు, ఉన్నవన్నీ రిసార్ట్స్, బీచ్లు. అవి మీకు చూపిస్తాను. మీకు ఇక్కడ ఒక కల్చర్ ఉంది, దాన్ని షుగర్ డాడీ కల్చర్ అంటారు. అదేంటో ముందు చెప్తాను, మీకు భలే ఫన్గా ఉంటుంది. ఓకే, రెండో షాపింగ్ మాల్ వచ్చేసి సిరీనా అండి. అసలు ఇది చాలా పెద్దదన్నమాట. మీకు డౌట్ వచ్చి ఉంటుంది, ఇది చూస్తే చిన్న ఐలాండ్ కదండి, వీళ్ళకి ఏం పండవు కదా, ఏం తయారవ్వవు కదా. ఎలా అంటే అన్నీ ఇంపోర్ట్సే, దీవులన్నిటికీ ఇంపోర్ట్స్ అవుతాయి. ఎక్కువగా వీళ్ళు అమెరికా నుంచి 40%, చైనా నుంచి 16%, భారతదేశం నుంచి 2%. ఏంటి 2% ఏంటి ఇండియా నుంచి ఇక్కడికి ఏంటి వస్తున్నాయంటే చూపిస్తాను రండి. మాతా అన్నపూర్ణేశ్వరి బియ్యం, ప్రపంచ దేశాలకి భారతదేశం బియ్యం ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తుంది. చూసారు కదా, మేడ్ ఇన్ ఇండియా. చూసారు కదా, అగరబత్తీలు, ఆయుర్వేదం చూసారు కదా, తులసి అని ఉంది, మేడ్ ఇన్ ఇండియా అనమాట, కనబడుతుంది కదా, మేడ్ ఇన్ ఇండియా. చూసారు కదండి, ఈ డొమినికా దేశం భారతదేశం నుంచి ఏం ఇంపోర్ట్ చేసుకుంటుందో ఇప్పుడు మీకు అర్థమైంది కదా. ఇప్పుడు మనం ఈ బండి ఎక్కేసి అందమైన బీచ్కి వెళ్దాం. ఓకే, లెట్స్ గో. రిసార్టు చాలా ఫేమస్ అనమాట ఇది, గ్రాసియస్. సో ఇది మనం ఫేమస్ అయిన బవారో బీచ్కి వచ్చామండి. సో ఇక్కడ మీరు చూసుకుంటే మొత్తం టూరిస్టులతో ఈ బీచ్ ఉంటుంది. ఇక్కడ మీరు నన్ను బండి డ్రాప్ చేసిన ఆయన ఎవరైతే ఉన్నాడో ఆయన నల్ల ఆయన. సో వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? ఈ డొమినికాకి దేశం పక్కనే పేద దేశమైన హైతి దేశం నుంచి వచ్చారు. ఏదో ఒక కూలీ నాలి ఏదో ఒకటి చేసుకొని బతుకుదామని చెప్పి. ఇది ధనిక దేశం, తెల్లోళ్ళ దేశం, డబ్బున్న దేశం, టూరిస్టులు ఎక్కువ ఉంటారు. అది కటిక పేదరిక దేశం, మట్టి తింటారు, టూరిస్టులు ఎవరు వెళ్ళరు, చాలా భయంకరమైన దేశం. సో డబ్బులు ఏమి అక్కడ లేవు, అందరూ ఎలాగోకలాగా ఆ సరిహద్దు బోర్డర్ను దాటుకొని ఇక్కడికి వచ్చేస్తారనమాట, కాయ కష్టం చేసుకొని బతుకుదామని. ఈ అబ్బాయిలందరూ లేబర్ కింద, హౌస్ కన్స్ట్రక్షన్స్ కింద, చీపెస్ట్ లేబరాలు. ఈ దేశం కన్నా చాలా చీప్గా దొరుకుతారని ఇంకా ఎవరు పట్టించుకోరు, తక్కువ డబ్బుల్లో కూలి పనులు దొరుకుతారని. సో ఈ బీచ్ అంతా తెల్లలతోనే ఉంటుంది అనమాట, చాలా ఫేమస్ బీచ్. ఇంకో విషయం ఏంటంటే, ఇంకా అమ్మాయిల విషయానికి వస్తే మీరు ఇంకో మాట అరక్కండి, వాళ్ళందరూ వ్యభిచారం చేసుకుంటూ ఉంటారు చాలామంది ఇక్కడ. ఇది వ్యభిచారులు బాగా ఎక్కువగా సపోర్ట్ చేసే దేశం. ఇక్కడ అమెరికా నుంచి ఆ కల్చర్ ఏదైతే ఉందో, ముసలి వాళ్ళు 50-60 సంవత్సరాల వాళ్ళు కన్ని పిల్లలను తెచ్చుకొని ఇక్కడ ఒక నెల రోజులు గట్టా ఉంటారు అనమాట, వండుకొని హ్యాపీగా తినుకుంటూ బీచ్లు ఎంజాయ్ చేసుకొని. ఇంకేం లేవు ఇక్కడ, బీచ్లు రిసార్ట్లు తక్కువ. మళ్ళీ ఆ రిసార్ట్లు అవి చాలా తక్కువ ప్రైస్. అండ్ ఇంకా ముసలి మామలు ఎవరైతే ఉన్నారో, డబ్బు సంపాదించిన మామలు, వాళ్ళు కన్ని అబ్బాయిలను తెచ్చుకొని వాళ్ళు కూడా దాన్నే, ఆ కల్చర్నే ఎలాగో వచ్చాం కాబట్టి 2 చెడ్డీలు 2 బికినీలు మీకు చూపించేస్తే నా తృప్తి తీరిపోతుంది. రేపు మనం ఈ బోట్లో వెళ్తున్నాం, $100 అనమాట. మొత్తం అంతా ట్యూడ్ అంతా తీసుకెళ్తారు, ఎంజాయ్ చేద్దాం రేపు. ఓకే, బీచ్ అంతా ఉందండి, చాలా బాగుంది. బికినీలు రికార్డ్ చేద్దామంటే అవ్వదండి, సిగ్గు, ఎవరేమైనా అంటారు, కానీ మీకు చూపించాలనిపిస్తుంది ఎలాగా అనేసి. అలా ఎలాగో ఒకలాగా ట్రై చేస్తాను అనమాట, మీకు చూపించండి కదా, సరదా. అంటే బాగుందా? సమానా అనే టూర్ బుక్ చేశాను. పొద్దున్న 6 గంటలకి జలపాతాలు, త్రిమింగలాలు, ఐలాండ్లు, అబ్బో అగ్నిబండాలు ఒకటేటి. పొద్దున్న 6 గంటలకు వెళ్తాం, 6 గంటలకు వెళ్ళి సాయంత్రం 8 గంటలకు రిటర్న్. 14 గంటల పత్యాపారం, దిబుడే వెళ్ళి పడుకునిపోతాం. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ పుంతాకానా. సో సమానా అనే టూర్కి అయితే పొద్దున్న 6 గంటలు బయలుదేరి వచ్చాం.
బ్యాండేజ్ ఇచ్చారు, అన్నీ ఫ్రీ అనమాట. రాత్రి 8 గంటల వరకు తిప్పుతారట. ఇప్పుడు ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్కి తీసుకొచ్చారు, బ్రేక్ఫాస్ట్ తినేసి ఇంకా బయలుదేరుతారు. టూర్ అయితే స్టార్ట్ అవుతుంది. ఎవరైతే లైక్ చేయకపోతే గట్టి లైక్ చేయండి. ఫిషర్మెన్స్ పొద్దున వచ్చి చేపలన్నీ అమ్ముతున్నారండి ఇక్కడ. అదిగోండి అన్ని చేపలు అమ్ముతున్నారు వాళ్ళు. బ్రేక్ఫాస్ట్ బుజ్జిగా ఉంది, తినేస్తే కానీ శక్తి రాదు మనకి. సో అందరినీ అదిగోండి ఆ షిప్లోకి అయితే తీసుకెళ్తున్నారు. మొత్తం పెద్ద క్యూఏ ఉంది, అందరూ టూరే. అదే చీప్ కదా, తక్కువ కదా ప్రైస్. ఎందుకంటే 6 ప్రదేశాలు జస్ట్ 7,000 రూపాయలకి తిప్పి తీసుకొస్తున్నారు. మళ్ళీ 14 గంటలు ఫుడ్ ఫ్రీ, ఫుడ్ డ్రింక్స్ అన్నీ ఫ్రీ. అందుకే మొత్తం కుప్పలుగా బుక్ చేసుకున్నారు. సో ఇప్పుడు మమ్మల్ని ఒక ఐలాండ్కి తీసుకొచ్చారు, ప్రైవేట్ ఐలాండ్కి అనమాట. అండ్ ఎంత బాగుందో హోటల్ చూడండి, లగ్జరీ హోటల్ అనమాట. ఈ ఐలాండ్లో ప్రైవేట్ ఐలాండ్లో ఉంది, భలే ఉంది ఐలాండ్. పిన్నా కొలాడ అది సూపర్. కూపన్ ఇచ్చారు, ఫ్రీగా డ్రింక్ ఇస్తున్నారట. అందరూ తాగుతున్నారు, మనము తాగేద్దాం. బీచ్ బాగుంది. మా గ్రూప్లో ఒక 4 అమ్మాయిలు అయితే చాలా అందంగా ఉన్నారు, చాలా అందంగా ఉన్నారు. చూద్దాం, బాగున్నది. అందరూ ఎంజాయ్ చేస్తున్నారు, స్నానాలు గట్ట. Wow. Ya, hola amigo. Bienvenido a Samana. ¿Pescada? ¿Video? No, ay, qué pena, no. ¿Ah? Muchas gracias. ¿Dónde eres? ¿La colombiana, no? Colombiana. Ah, me gusta Colombia. ఆ అమ్మాయి తీసింది ఆ చేపలు, నేను వెళ్ళను అంటే. Muchas gracias. Enjoy. ఇప్పుడు మమ్మల్ని లంచ్కి అయితే తీసుకొచ్చారు, ఫ్రీగా లంచ్ పెడతారట. తినేసి ఎంజాయ్ చేసేద్దాం రండి. అక్కడ ఆ స్పాట్లో లంచ్ పెడతారంట, వెళ్ళి తినేద్దాం. ఆకలి విపరీతంగా వేస్తుంది. చేత మంచి ఊపు మీద ఉంది, లంచి తినేద్దాం. చేపలు అవి ఇచ్చారు, రండి తింటేనే కానీ మనం పంచాలి. అందరూ అనుకుంటారు ఎంజాయ్మెంట్. ఇదేం ఎంజాయ్మెంట్ బొక్క పని, ఇది ఒక పని, ట్రావెలింగ్ ఒక జాబు. సో ఇప్పుడు మమ్మల్ని ఐలాండ్లో తీసుకెళ్తున్నారు. త్రిమింగళాలు, గుర్రం రైడు, జలపాతం. సో ఇవన్నీ ఉన్న ప్లేస్కి అయితే ఘాట్ రోడ్లో మమ్మల్ని తీసుకెళ్తున్నారు. నెత్తి మీద హెల్మెట్ పెట్టామంటే గుర్రాల రైడ్ అనమాట, చాలా బాగుంటుంది. ఫేమస్ అయిన గుర్రాల రైడు. సో ఒక్కొక్క గుర్రం అలా వస్తుంది, ఒక్కొక్క జనం అలా ఎక్కుతూ ఉంటారు. సో మనం కూడా ఎక్కాలి. సో మా గుర్రం పేరు రాకీ. నోమ్రే రాకీ. నో యూ ఫ్రమ్ కెనడా రైట్? ఏ కెనడా, కల్గరీ? ఏ కల్గరీ అమ్మాయి, మామూలుగా లేదు. ఐ లవ్ కెనడా. బ్యూటిఫుల్. అంటే ఒక జంగిల్, అది ఆ ఫీల్ వస్తుంది అనమాట మీకు. నది, రివరు, అడవులు, భలే ఉంది. వావ్. గుర్రం ఇదిగో, ఇది సింపుల్, చాలా ఈజీ. ఇదిగో 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 ఈ బ్రేక్, ఇది బ్రేక్ వెనక్కి లాగాలి, ఇది కొడితే ముందుకు వెళ్తుంది. ఇప్పుడు ఒక 20 నిమిషాలు మనం నడుచుకొని వెళ్తే అందమైన వాటర్ ఫాల్ వస్తుందట. కలర్ అయితే బాగుంది, దేవుడి దయ వల్ల వర్షం పడ్డది కాబట్టి మంచిగా వస్తుంది లొకేషన్. ఓడి అమ్మ ఏముందిరా, వావ్ భలే ఉందిగా, భలే ఉంది నిజంగానా, చాలా బాగుంది, సూపర్, భలే ఉంది, చాలా బాగుంది, అద్భుతం నిజంగానా. ఎంత పెద్ద వాటర్ ఫాల్, మీరు చూసిన వాటర్ అంతా కిందన పడుతుంది, సూపరు. ఓడి అమ్మ రెయిన్బో నేను ఎప్పుడు ముట్టుకోలేదు. ఇదిగో రెయిన్బో, ఇదే ఇదే రెయిన్బో, రెయిన్బోని ఎప్పుడు ముట్టుకోలేదు దగ్గర నుంచి. భలే ఉందిగా అని, భలే ఉందండి. వావ్. డ్రోన్ ఎగరేయడానికి అయితే ట్రై చేద్దాం. డ్రోన్ తెచ్చాను కానీ చాలా ఇదిగా ఉంది, ట్రై చేద్దాం ఎలాగోకలాగా.
డ్రోన్ ఆల్మోస్ట్ పోవాల్సిందండి. వర్షం పడతానని రానంటది. ఎక్కడ వర్షం అంటే ఈ తుప్పర్లు దానికి పెద్ద వర్షం అది దిగనంటది. ఈ దారిలోనే దించాలి, ఇంకో ఆప్షన్ లేదు. చాలా కష్టాలు పడ్డాను అనమాట. రానంటే ఎలా దించేస్తాం, అది వర్షం అంటుంది. చాలా కష్టాలు పడి దించాను. కానీ రాజమౌళి గారికి లొకేషన్ ఇస్తే ఎరగదీసేస్తారు. అమ్మాయిలు మా గ్రూప్లో 2 అమ్మాయిలు పరిచయం అయ్యారు. ఇద్దరును ఫోటోలు దిగారండి. ఈ పాపం నిజంగా వర్త్. ఇచ్చిన 7,000కి గుర్రము, జలపాతము, అబ్బో ఆహారము, 2 పూట్ల భోజనాలు, ఐలాండ్లు, అబ్బో ఫ్రీ డ్రింక్స్, సూపర్. ఈ టూర్ వర్త్ వర్మ, వర్త్. అయిపోయింది, వెళ్ళిపోతున్నాం మళ్ళీ బ్యాక్ టు షిప్ అనమాట. అదిగోండి ఇంక వెళ్ళిపోవడం, రిటర్న్ బ్యాక్ టు షిప్. ఈ టూర్ మొదలైన కానించి ముందు అలా పోస్తూనే ఉన్నాడు. అన్నం ఎవరు పెట్టరు, ముందు అలా పోస్తారు. నేను గుంపులో గోవింద నాకు వెయ్యన్నాను. అసలు ఏంటంటే తిమింగలట లేవట, అది కవర్ చేయడానికి ముందు అలాగ ఆఫర్ చేశారు. కానీ ఎగిరే చేపలు ఉంటాయండి అని చెప్తే అలాగ రికార్డ్ చేశాను. చాలా చేపలు నా కళ్ళ ముందు ఎగురుతున్నాయి. సో నేను అలా చూసా, రికార్డ్ చేసి పడుకునిపోయాను. బస్సులోకి వెళ్ళినట్టు పడుకునిపోయాను. 4 గంటల జర్నీ కదా, లేస్తే చీకటి అయిపోయింది. ఇంక వీడియో చేయలేదు. ఈ వీడియో ఎంతటితో సమాప్తం అండి. తిరిగి శాంతా డొమింగో దీని యొక్క రాజధాని వీడియోతో కలుసుకుందాం. బాయ్ బాయ్, గుడ్ నైట్.